హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము హైదరాబాద్ వెళ్తున్నామండి. నేను మా ఆవిడ పిల్లలిద్దరం రిషి తేజ అయితే వీడియోలో కనపడతాకైతే కొంచెం ఆలోచిస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు టౌన్ స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ అయితే వస్తుంది, మనకి ట్రైన్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఇంక బయలుదేరి ముందు చేద్దాం అనుకున్నాను, కాకపోతే మనకి టైం లేక అడవిడి అయిపోయింది, వచ్చేసాం. అయితే మనం భీమవరం టౌన్ స్టేషన్లో ఉన్నాం. నాగర్సోలా వస్తుందండి ట్రైన్ నర్సాపురం నుంచి. ఎరా రిషి వెళ్ళరారా, రిషి ఇలా రా రిషి. అయితే మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడికి వెళ్ళి అన్ని వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ మా వదిన గారి ఇంటికి అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని హైదరాబాద్ సిటీ అంతా కూడా వెళ్ళిన తర్వాత వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ట్రైన్ ఎక్కి చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మన ట్రైన్ అయితే వచ్చేస్తుందండి, నాగర్సోల ట్రైన్ స్లో వస్తుంది, గుడ్స్ బండి లాగా. ఫ్రెండ్స్ అయితే మన నాగర్సోల ట్రైన్ అయితే వస్తుందండి. ఇందులో మన భోగి ఎక్కడ ఉందని ఎత్తుకోవాలి. ఖాళీ ఉండదండి, జనాలు ఎక్కేటప్పుడు హౌస్ఫుల్ అయిపోతుంది. S1 S9 కాదు, మంది S9 భోగి నెంబరు. ఇదిగోరా మన భోగి ఇదే, ఎక్కడ దాకా వెళ్తుంది చూసి ఆగిపోతాం. ఇదే మంది S9. మరి ఎక్కడ ఆగుతుంది చూసి మనం వెళ్ళిపోదాం అండి. అంటే ఇదా అన్నాడు, వెళ్ళిపోదాం. ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్తున్నాం కానీ ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇప్పుడైతే మాకు సీట్లు అయితే బాగానే దొరుకుతాయి, అంటే స్లీపర్స్ కదా. తిరిగాను ఎలా ఉంది. ఆకివీడు వచ్చాం ఇప్పుడు ఆకివీడు స్టేషన్కి. నెక్స్ట్ కైట్లూరు కానీ కైట్లూరులో ఆగుతుంది అనుకుంటా. నెక్స్ట్ ఆకివీడు స్టేషన్. ఇప్పుడైతే బయలుదేరిపోయింది ఆకివీడు నుంచి. నెక్స్ట్ ఆకివీడు బోర్డు చూపిద్దాం. ఆకివీడు స్టేషన్. దాటేసాం స్టేషన్. నెక్స్ట్ మన స్టే కూడా వస్తే చూద్దాం.
ట్రైన్ స్నాక్స్ రూట్ లేకుండా అన్ని వచ్చి మనం గుడివాడ అయితే వచ్చామండి. ఇప్పుడైతే గుడివాడ స్టేషను. మనం కరెక్ట్గా 12ంటికి బయలుదేరాం భీమవరాన్ని. టైం వచ్చి ఇప్పుడు 1:15 అయింది. కరెక్ట్గాను 1:15 అయితే తీసుకొచ్చారు గుడివాడ రైల్వే స్టేషన్. ఇది స్టేషన్ అయితే అటేపు ఉంది. అటే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూడండి గుడివాడ ఇది. అయితే మనం వాటర్ బాటిల్ కొనుక్కుంటా కానీ దిగాం. చూద్దాం ఎంత చూపు ఉంటుందో ట్రైన్. ఇక్కడ గుడివాడలో వాటర్ బాటిల్ కొంటానికి దిగాం కదండి. ట్రైన్ ఎంత చూపు ఆగిద్ది అని చూద్దాం. వచ్చేసాం, కదిలిపోతుందని ట్రైను. వేరే ట్రైన్ వచ్చింది. గుడివాడ నుంచి అయితే కదిలిందండి ట్రైను. గుడివాడ స్టేషన్. నెక్స్ట్ మళ్ళీ ఏ ఊరు చూద్దాం, ఏ ఊరు స్టేషన్లో అవుతుందో. విజయవాడ స్టేషన్ అయితే వచ్చిందండి. విజయవాడ వచ్చాము. చూపిద్దాం కిందకి. విజయవాడ వచ్చాం. టైం వచ్చి 2:15 అయింది విజయవాడ. పట్టుకోండి. 7 కాయలు 50 లెక్క. అది అంటే డజన్ లేకపోతే వీళ్ళు ఇస్తారు కదా. ఇది ఎలాగండి యాపిల్? ఎలాగా 30 రూపాయలు. ఇది 100 రూపాయలు. ఇదా ఎంతే? 6 చాలా స్వీట్. సరే ఇది ఒకటి. 4 అన్నీ 4 ఉంటాయా? అయితే వద్దులే. అయితే రంపలు అట్టేసినాయి కదా పిల్లలకి. అసలు బాగుంటాయా? 4 సరే ఇచ్చే. అయితే ఒకటి ఇచ్చే. 2 అయితే తీసుకున్నాం. మన అచ్చిపొడి ఇవి అప్లికాయలు, కమలాకాయలు తీసుకున్నాం. అయితే మనం అప్లికాయలు తీసుకొచ్చండి. ఎలా ఉన్నాయి కాయలు? 100 రూపాయలు ఉంటాయి. స్వీట్ అండి. కడుక్కొని తినండి. ఏమో 50 రూపాయలు 4 కలిపి అండి. బాగుంటాయి అన్నాడు సార్. చూడు ఇదిగో తేజ. ట్రైన్ ఎక్కడుతుందా ఎక్కడుతుందా? అది వస్తుందా? చూసుకోండి. వస్తుందా? బాగుందా? హలో బాగున్నారు సార్. వెయిట్ కాదు. ఇది ఒకటి ఎలా చూడండి. అసలు చూడాలన్నా ఋషిగడని స్లీపింగ్ చేస్తాడు అంటే రాత్రి ముద్రలాగా 2 రోజులు కష్టపడ్డా పాప ఋషి. విజయవాడ నుంచి అయితే కదిలిపోయిందండి బండి. నెక్స్ట్ విజయవాడ దాటిన తర్వాత ఏ ఊరు ఉంది ఏంటో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూపిద్దాం. నెక్స్ట్ ఏ స్టేషన్ కూడా అవుతుంది ఏంటని.
ఇప్పుడైతే మనం విజయవాడ స్టేషన్ నుంచి ఇప్పుడు బయలుదేరాం. ఎండ ఎక్కువ ఉండటం వల్ల పైన కొండలు అవన్నీ చూపిస్తున్నాను. మంచి కింద ఆడుతుంది, భలే ఉంది. చేపలు తినపో ఖమ్మం వచ్చామండి. విజయవాడ దాటిన తర్వాత ఇప్పుడు మన ఖమ్మం వచ్చే ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉన్నాం. కొండలు కొన్ని భలే ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇవన్నీ పూలు కదా అయ్యే పచ్చిమిరపకాయలు, ఎండుమిరకాయలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎండుమిరకాయలు తోటలే ఉన్నాయి. నెయ్యారు అరిచి ఇవన్నీ అయ్యే ఎండుమిరకాయల తోటలే. ఏడున్నర అయిందండి టైము. నెక్స్ట్ మా ఇంకా గంట పడుతుంది వెళ్తాకి. సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు బయట కూడా చేద్దాం. ఇంకైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. అంత మన సికింద్రాబాద్ స్టేషన్. కంగారు పడకూడదు, కంగారు పడితే అయితే మేము క్యాబ్ అయితే ఎక్కేసండి. క్యాబ్లో ఉన్నాం. మన సికింద్రాబాద్ డ్రైవింగ్ అయితే బాగా చేస్తున్నాడు అన్న. నైస్ డ్రైవింగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాండి. ఈరోజైతే మేము హైదరాబాద్లో మా వదిన గారి ఇంటికాడ ఉన్నామండి. ఎందుకంటే మా వదిన గారిని చూద్దాకని వచ్చాము మేము ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే మనం రేపు నుంచి కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నామండి. కొత్త ఛానల్ పేరు ఏంటంటే శేఖర్ భీమవరం అండి. అందులో అయితే మన లాంగ్ వీడియోస్ అన్నీ వస్తాయి దాంట్లోనూ, శేఖర్ భీమవరం అని. ఎందుకంటే అందులో మార్కెట్ వీడియోస్, అలాగే మన హైదరాబాద్ కానీ ఎక్కడెక్కడ మన చుట్టూరు ప్రాంతంలో ఉన్న ఈ వేరే ఏరియాలన్నీ చూపించి అందులో వీడియోలన్నీ పెడుతుంటాం. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వీడియోలు, లాంగ్ జర్నీ చేసిన వీడియోలన్నీ అందులో వస్తాయి చూడండి ఫ్రెండ్స్. మన స్టెల్లా లాగ్స్లో అయితే కనుక ఓన్లీ మన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలన్నీ వస్తాయండి. మరి ముఖ్యంగా ఏంటంటే మన ఈ స్టెల్లా బ్లాగ్స్ని ఎలా అయితే మనల్ని ఆదరించారో శేఖర్ భీమవరం ఛానల్ కూడా అలాగే ఆదరించమని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.